నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాశుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్. ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం అసలు ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ధనుసు రాశి వారికి డిసెంబర్ నెల ఎంత ఉత్తేజంగా ఉండబోతోందో, ఎంత హాయిగా ఉండబోతోందో, ఏ రకమైన మీరు మంచి డెసిషన్స్ తీసుకోవాలి, తర్వాత డిసెంబర్ నెలలో ఎటువంటి తెలివైన డెసిషన్స్ మీరు తీసుకోవచ్చు, ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, మీకు జీవితం ఎంత ఆహ్లాదకరంగా ఉండబోతోంది అని తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి గురు భగవానుడు బుధుడు యొక్క మిథున రాశిలోకి రెట్రోగ్రేడ్ మోషన్లో రావడము చాలా కాలం తర్వాత మీకైతే ఒక రిలీఫే. ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీ ధనుసు వాళ్ళకి ఇక్కడ భోజన ప్రియులు ఆల్రెడీ ఉన్న మీరు ఇక్కడ భోజనాలు చక్కగా అంటే బాగా ఫ్రైడ్ ఫుడ్ సేవించడం, 1కి 4 స్వీట్లు లాగించేసేయడం, ఇలాంటివి ఆల్రెడీ మీకు బాగా టెంప్టేషన్ అనేది పెరిగి ఉండొచ్చు ధనుసు వాళ్ళకి. ఎంతమందికి పెరిగింది కామెంట్స్లో రాయండి. ఎంతమంది ఆల్రెడీ సేవింగ్ చేశారు అలాంటి ఫుడ్, ప్రతిరోజు తినేస్తున్నారు. సో అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అబ్డమినల్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇటువంటివి రాకుండా చూసుకోండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మూలాన, ఫుడ్ అరగక మూలాన వచ్చే ఫీవర్స్ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎడ్యుకేషనల్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు మేషరాశి మీకు కుజ భగవానుడు అవుతారు కాబట్టి ఆయన మీ ధనస్సులోనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చాలా బాగా అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతారనమాట. చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవడము, తర్వాత బాగా జ్ఞానాన్ని అర్జించడము, చదువుకోవడము, ప్యాషన్తో చదువుకోవడము, ఇది సాధించాలనే పట్టుదల ఉండడము, ఏ డెసిషన్ అయినా ఇట్లే అమలు పరచడము లాంటివి చేస్తారు. ప్రేమపూర్వకంగా పార్ట్నర్తో చాలా సుఖంగా ఉండగలుగుతారు. పార్ట్నర్ యొక్క అండాదండ సంపూర్ణంగా అందుతాయి. పార్ట్నర్ యొక్క సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేలో ముందుకెళ్తుంది. పార్ట్నర్ తప్ప వేరే హీరోయే మీ జీవితంలో లేరు అన్నట్టుగా ఉంటుంది అనమాట. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు అక్కడే గురువు కూడా వచ్చి చేరుతారు కాబట్టి ఇక్కడ పార్ట్నర్ యొక్క సపోర్టు, పార్ట్నర్ని ఒక దేవతారాధనగా మీరు సంబోధించడం, వాళ్ళని అంతలాగా ప్రేమపూర్వకంగా ప్రేమించడం లాంటివి కూడా ఇక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లి మాటలు కనుక సలుపుతుంటే ఈ టైంలో కనుక మీరు పెళ్లి దాకా తీసుకెళ్తే కనుక మంచిది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమ దశమాధిపతులు రవి బుధులు సింహ కన్య రాశులు అవుతాయి. ఇక్కడ సింహరాశిలో ఆల్రెడీ కూర్చున్న కేతువు భాగ్యాన్ని కూడా ఇక్కడ ఆయన డైరెక్ట్ చేస్తారు కాబట్టి రావుకేతువులు ఇద్దరు రాగానే అన్ని పాడి చేస్తారంటారు. లేదండి, మన కర్మ పాడి చేస్తుంది. మన కర్మ కనుక సరిగ్గా ఉంటే రావుకేతువులు ఎవరు ఏం చెయ్యవు.
కేతు భగవానుడు హఠాత్తుగా ఇచ్చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మీరు వచ్చిన ఆపర్చునిటీ ఎలా తీసుకోండి. ట్రావెల్ పరంగా మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు చాలా ఆపర్చునిటీస్ కలిసి వస్తాయి, అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఉద్యోగాలు మారచ్చా, బిజినెస్లు చేసుకోవచ్చా, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చా అనుకున్నట్లయితే మీకు బుధ భగవానుడు కూడా ధనుసులోకి వచ్చేస్తున్నారు. అక్కడే మీకు శుక్రుడు చేరుతారు, కుజుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు, రవి వచ్చేస్తారు. కాబట్టి ఇంకే పట్టుకోలేము ధనుసు వాడిని, పట్టుకోనా? రైట్. అయితే ఇక్కడ ఏమవుతుంది, బిజినెస్ పరంగా కూడా మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, చాలా ముందుకు వెళ్ళడం, చక్కటి ఫండ్ ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళడం, మంచి మన్ననలు పొందడం. అసలు ఇంకా న్యూ ఇయర్ ఈసారి మీకు స్టార్ట్ అవుతుంది ధనుసు వాళ్ళకి, ఆకాశాన్ని అంటేస్తుంది, టచ్ వుడ్, చాలా చాలా బాగా స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ధనుర్. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ వే ఆఫ్ స్టార్టింగ్ ద న్యూ ఇయర్. రియలీ గెట్ గియర్డ్ అండ్ బీ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద న్యూ ఇయర్ ధనుసు వాళ్ళందరూ కూడా. బికాస్ మేజర్ ప్లానెట్స్ మీరు ఎంతైతే ఫేస్ చేశారో ఆల్మోస్ట్ మేషరాశి వాళ్ళలాగానే గత 1.5 month నుంచి అన్ని 7 planets అష్టమంలో ఉండడం వలన లెట్ యువర్ హెయిర్ డౌన్ అండ్ రిలాక్స్, ఎంజాయ్. తర్వాత ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కూడా ఆపర్చునిటీస్ ఏది వచ్చినా సరే మీరు తీసుకోవచ్చు. కొత్తది మారాలంటే మారచ్చు, బట్ ఒక్కసారి మీ చార్ట్స్ చూపించుకుని మీకు ఈ ప్లానెట్స్ అన్నీ కూడా అలైన్ అయ్యి ఆ పర్టిక్యులర్ డేట్స్ నేను చెప్తాను కాబట్టి ఇంకా శుభంగా ఉంటుంది. శుభం భూయాత్. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100% 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి, శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి, ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో, ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి బాగోకపోవడానికి నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడానే. బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే, దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటల్లో ఉండడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి, పీచున్న కొబ్బరికాయ, పూర్ణఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల, మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయకి చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి, అది యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి, అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది
11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయుంచి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతరత్ర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగిటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు, ఎందుకంటే అది మన నెగిటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను, ఈ వ్యాన్లు అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ద రిజల్ట్. గుడ్ లక్.